మార్కెట్లో ప్రోటీన్ ఫుడ్స్కి చాలా డిమాండ్ ఉంది అండ్ ట్రెడిషనల్ ఫుడ్ టచ్తో వచ్చే ఈ సప్లిమెంట్స్కి అయితే ఇంకా ప్రత్యేకత ఉంది. వీటిని తయారు చేస్తుంది ఇండిజిన్ ఫుడ్. ఈ ఇండిజిన్ ఫుడ్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ రంగయ్యని ఈరోజు మనం కలుసుకొని ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఏంటో తెలుసుకుందాం. పదండి. సాధారణమైన జీవితం నుండి ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగడం కనుక సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్ కావడం నా కల కాకపోవచ్చు, కానీ ప్రణాళికాబద్ధంగా జరిగిన జర్నీ అది. నా ప్రతి అడుగు వెనక ఒక లక్ష్యం, ముందు చూపు ఉండటమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. వెటర్నరీ సైన్స్లో డిగ్రీ, డైరీ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత విదేశాల్లో న్యూట్రిషన్ చదువులు, ఇవన్నీ నన్ను ఈ స్థాయికి చేర్చడానికి కారణాలు కూడా. నా ప్రొఫెషనల్ లైఫ్ను బిజినెస్తోనే మొదలుపెట్టాను. మనిషి దాహాన్ని తీర్చే నీళ్లు, దేహానికి శక్తినిచ్చే పాలు, ఇవే నన్ను వ్యాపారంలోకి పిలిచాయి. నానాటికి పొల్యూట్ అవుతున్న న్యాచురల్ రిసోర్సెస్ను ప్యూర్గా అందించాలన్న తపనతో గల్ఫ్లో, ఒమాన్లో నా వ్యాపారాన్ని ప్రారంభించాను. అక్కడ సక్సెస్ఫుల్ కూడా అయ్యాను. కానీ ఏదో ఒక వెలితి, అదే నన్ను మదర్ల్యాండ్కి చేర్చింది. ఇక్కడ పుట్టిందే ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండిజినస్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. దీంతో పాటు ఉమెనోవా అని మరొక కంపెనీ కూడా స్థాపించాను. అందులో ఆగ్రో ఫుడ్ పార్క్ స్టార్ట్ చేసి డైరీ ప్లాంట్తో పాటు అనేక ఇతర వ్యాపారాలు కూడా చేయడానికి పూనుకున్నాం. రకరకాల జంక్ ఫుడ్స్తో సత్తువ కోల్పోతున్న జనానికి సాంప్రదాయ ఎథనిక్ ఫుడ్స్ అందించాలన్న తపనతో కొనసాగుతున్నాం. ఆలోచనలు ఆచరణలో పెట్టడం, అడ్డంకులను అధిగమించడం, ఇవే నా స్ట్రెంగ్స్. సక్సెస్ అనేది గమ్యం కాదు, ప్రయాణం ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఏంటి మీరు సైంటిస్ట్ ప్లస్ బిజినెస్ మ్యానా? అఫ్ కోర్స్ అమ్మా, చదువును బట్టి హైయర్ స్టడీ చేసాం కాబట్టి పరిశోధనాత్మకత ఉంటుంది. అఫ్ కోర్స్ నేను మొదటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్నే, ఇండస్ట్రియలిస్ట్ని. ఇండిజిన్ అనే వర్డ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇండిజిన్ అని ఎందుకు పెట్టాలనిపించింది మీకు? ఇండిజిన్ అనేది ఇండిజినస్ నుంచి వచ్చిందమ్మా. ఇండిజినస్ అంటే ఎథనిక్, ఓల్డ్, నేటివ్ అని. సో టుడే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద ఫుడ్, అండ్ దెన్ ఎవ్రీబడి బ్యాక్ టు రూట్స్కి వెళ్తున్నారు. పాతకాలపు ఫుడ్ హ్యాబిట్సే మంచివి, పాతకాలపు వంటకాలే మంచివి అనేది ఈరోజు ప్రతి కన్జ్యూమర్లో కూడా అవేర్నెస్ వచ్చింది. సో స్లోలీ దాన్ని మేము గుర్తించి వై డోంట్ వీ డెవలప్ సమ్ ఇండిజినస్ ఫుడ్స్. అప్పుడు ఎంత శాంక్టిటీ ఉండిందో, అప్పుడు ఎంత పవిత్రత ఉండిందో, అట్లాంటి ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఉన్న పరంగా ఈ నేమ్ అసలు దొరకాలి. యాక్చువల్గా ఆ నేమ్ కూడా, ఆ వర్డ్స్ కూడా ఉండాలి. అదృష్టవశాత్తు మాకు ఆ నేమ్ ఇండిజిన్ అని దొరికింది. సో ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని నామకరణం చేశాము. బేసిక్గా ప్రోటీన్ అనేది ఇప్పుడు హెల్త్కి చాలా అవసరం కాబట్టి ప్రోటీన్ కూడా యాడ్ చేసి ప్రోటీన్ ఫుడ్స్ అని చెప్పి నామకరణం. సో ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ అనేది వచ్చింది. ఇంట్లోనే ఎవరైనా ఉన్నారా మరి? మీరు ఫస్ట్ నుంచి మీరే ఎంటర్‌ప్రెన్యూర్, నేను బిజినెస్ మ్యాన్ అన్నారు కదా, అలా ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా? యాక్చువల్గా మాది పెద్ద కుటుంబం అమ్మ. నేను వెటర్నరీ సైన్స్ చదివాను. వెటర్నరీ సైన్స్ తర్వాత డైరీ సైన్స్ చేశాను. డైరీ సైన్స్, పాల వ్యాపారం బాగా సమృద్ధిగా ఉండేది ఆ రోజు. APDDC అని, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. చాలామంది ఫార్మర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా గ్రామ కేంద్రాల్లో కలెక్షన్ సెంటర్లు, అలాగే తాలూకా కేంద్రాల్లో, అలాగే జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్ ఉండేది. అది వెరీ గుడ్ బిజినెస్ మోడల్. యాక్చువల్గా కురియన్ గారికి మనం అందరం, వైట్ రెవల్యూషన్ ఫాదర్, వారికి మన అందరము నమస్కారాలు చెప్పాలి. ఆయన చేసిన భిక్ష ఈరోజు ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేసింది. ఆ రోజు పాల కేంద్రానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. దేశమంతటా ఒకే పద్ధతిలో కోఆపరేటివ్ సిస్టంలో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేశారు. సో నేను ఫ్రెష్గా కాలేజ్ నుంచి నా మాస్టర్స్ డైరీ సైన్స్ చేసి వస్తూనే
వీటిని నేను బాగా గమనించి ఎందుకు దీంట్లోకి పోకూడదు అని నిర్ణయం తీసుకొని మొట్టమొదటగా ఒక వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసి ఆ విధంగా నా ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ అయింది. దో మా ఫాదరు తర్వాత అందరూ కూడా వ్యవసాయము తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు అయినా కానీ నేను ఎందుకో నాది ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. స్ట్రైట్ అవే మీరు ఎవరి దగ్గర జాబ్ చేయకుండా స్టార్ట్ చేసేసారు. అప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది మీకు మీరు స్టార్ట్ చేసినప్పుడు? 25 years అమ్మా. 25 year అప్పుడు. యా. చాలా మంది బయట ఈ ప్రోటీన్ ఫుడ్స్ అనేవి దొరుకుతున్నాయి కానీ ఇలా డిఫరెంట్ ఫార్మాట్లో దొరుకుతున్నాయి. సో మీకు ఎట్లా ఆ థాట్ వచ్చింది అసలు ఈ ప్రోటీన్ పౌడర్స్ అని ప్రోటీన్ బార్స్ అని ఇలా డిఫరెంట్ అది కూడా మీరు నో ప్రిజర్వేటివ్ అంటున్నారు, నో అడిటివ్ అంటున్నారు. అసలు ప్రిజర్వేటివ్ లేకుండా ఇవన్నీ ఎంతకాలం ప్రిజర్వ్ చేయొచ్చు? ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా ఈరోజు న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ ఉన్నా కానీ మనకు పరిజ్ఞానం లేకపోవటం వల్ల, పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల చాలామందికి తెలియదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ తేనె 20 సంవత్సరాలు ఉంటుంది. తేనె ఒక మంచి సృష్టిలో మనకు లభించిన ఒక దివ్యమైన ప్రిజర్వేటివ్. అది చాలామందికి తెలియదు. అంటే అది కూడా ప్యూర్ తేనె ఏది కలపని తేనె. సో మేము సగం పదార్థాలు తేనెను బేస్ చేసుకొని, ఎందుకంటే మేము రిఫైన్డ్ షుగర్స్ వాడం. సో దీన్ని బేస్ చేసుకొని వాడతాం. సో అట్లా తీపి పదార్థంగా, తర్వాత ఈ ప్రిజర్వేటివ్గా, తర్వాత బైండింగ్ ఏజెంట్గా సకల గుణాలు ఉన్నాయి దీనికి. ఇట్లనే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్, ఈ ప్లాంట్ ఇంగ్రీడియంట్సే ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఏదైతే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ నుంచే ఈ ప్రాపర్టీస్ వచ్చేటట్టు మేము రెసిపీస్ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకే. సో మీరు పరిజ్ఞానం అన్నారు కదా, ఇప్పుడు మీకు అంటే ఇంతకు ముందు ఉండొచ్చు, ఆ పరిజ్ఞానం ఉండడానికి ఆ బుక్స్ లేకపోవచ్చు, బట్ మీకు ఎలా వచ్చింది దాని గురించి? విద్య అనేది, లెర్నింగ్ అనేది ఒక 2-3 రకాలుగా వస్తాయి ప్రతి ఒక్కరికి. డూయింగ్ ఈజ్ లెర్న్, దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. డూయింగ్ ఈజ్ లెర్నింగ్. అది ప్రధానంగా మన చదువు తర్వాత అది ఫాలో అవ్వాల్సిన ఫార్ములా. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కూడా ఈ మార్కెట్లో కానివ్వండి, లేకపోతే ఈ పరిశోధనల ద్వారా వచ్చిన సారాంశాలు కానీ పబ్లిష్ అవుతూనే ఉంటాయి. ఎన్నో జర్నల్స్ ఉన్నాయి మనకు అందుబాటులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మీద, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన లభ్యమవుతున్నాయి. సో ఇవి ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీడియా అసలు మొదటి నుంచి కూడా వీ షుడ్ సెల్యూట్ దట్, అండర్మైన్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా మనకు పోయిన 100 సంవత్సరాల నాడు ఆ పేపర్ను కూడా ఈరోజు తిరిగా మనకు లభించేటట్టు జరుగుతోంది. అంటే ఇది ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చూడండి. సో దీని మీద కూడా ఆసక్తి ఉండాలి. ఇట్లా ఈ పరిశోధనల ద్వారా ప్రచురించిన విషయాల్ని తెలుసుకోవటం. నెంబర్ 3, మనం రిఫ్రెష్ అవుతుండాలమ్మా. కాన్ఫరెన్స్లకు వెళ్ళటము, ఎక్స్పోలకు వెళ్ళటము, వీటన్నిటికి ఈ 3 ఎందుకో నాకు బాగా అబ్బినాయి. అండ్ మీరు నమ్మరు, నేను ఇండియాకు 2018లో వచ్చాను. 2018 నుంచి ఇప్పటి వరకు 18 ఇంటర్నేషనల్ ఎక్స్పోస్కి అటెండ్ అయ్యాము. ఇండియాలో ఏ ఎక్స్పోకైనా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వీటికి రిలేటెడ్ ఎక్స్పోస్ని కానీ ఎగ్జిబిషన్స్ని కానీ మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా వెళ్తాం. అంతో ఎంతో నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. సో బాగా హెల్ప్ చేసినాయి. తర్వాత నేను కాన్ఫరెన్స్లో స్పీకర్గా వెళ్ళటము, ఇంటరాక్టివ్ సెషన్స్లో పాల్గొనటము, సబ్జెక్ట్ మ్యాటర్గా స్పెషలిస్ట్గా పోయినా కానీ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం, ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేసినాయి అమ్మా. పాండమిక్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ అనేది. సో ఇప్పటి వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేశారు? ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? అప్పుడు అసలు ఎంతమంది ఎంప్లాయీస్ని తీసుకున్నారు మీరు? మేము 25 సంవత్సరాలు బయట దేశాల్లో ఎక్కువ కాలం గడిపిన తర్వాత ఇండియాకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు అది కొద్దిగా ఇబ్బందికరమైన నిర్ణయం అయినా. అంటే ఎలా ఇబ్బందికరమైన నిర్ణయం? అంటే అన్ని సంవత్సరాలు అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాటిని పూర్తిగా అమ్మేసి రావటం అనేది, ఇండియాలో ఏదన్నా ప్రాపర్టీస్ అమ్మటమో లేకపోతే బిజినెస్లు అమ్మటమో ఈజీనే, లేకపోతే బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో అది చేయటం ఈజీనే. కానీ గల్ఫ్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఎక్కువ బిజినెస్ మెన్ మన ఇండియాకు చెందినవారు లేకపోతే ఏషియాకు చెందినవారు, అక్కడ లోకల్స్ ఏది కూడా కరెక్ట్గా బిజినెస్ వ్యాపార లావాదేవీలు అక్కడ ఉండవు. ఎంతవరకు ఆ మార్కెట్స్ను ఉపయోగించుకోవటము, వాటిని బేస్ చేసుకొని ఇతర దేశాల్లో వ్యాపారాలు చేయటము, ఇదే తప్పితే భారతదేశంలాగా వర్టికల్గా ఒక స్థాయికి వెళ్ళటం కష్టం.
సో దేర్ ఇస్ ఏ ఐ మీన్ లైన్ ఆఫ్టర్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ బ్యాక్. ఇంకొకటి ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు అక్కడ వీసా రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అక్కడ నేషనాలిటీ తీసుకోవటం మాట్లాడుతూ ఉండదు. అండ్ మూడో అంశం ఏంటంటే అవి మన గల్ఫ్ కంట్రీస్ మన ఇండియాలో ఉన్నట్టే, ఢిల్లీకి ఒకసారి వెళ్ళొచ్చినట్టు ఏదన్నా మస్కట్ కానీ దుబాయ్కి కానీ వెళ్ళి రావడం అంటే. సో ఇట్స్ ఎ సింపుల్. సో మనము అక్కడే ఉండి చనిపోయేంత వరకు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా చేయొచ్చు. సో ఏదేమైనా వివిధ మా ఫ్యామిలీ కారణాల వల్ల మేము రావాలని నిర్ణయించుకున్నప్పుడు సో అవంతా మొత్తం డైల్యూట్ చేసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో కొన్ని ఇబ్బందులైనా కానీ చివరికి వాటిని ఏదైతే డైల్యూట్ చేయంగా మాకు లభించిన ఏవైతే ఈ వనరులు ఉన్నాయో ఆ వనరులను ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసాము. ఇప్పటివరకు మేమేమి బ్యాంక్స్ కూడా వెళ్ళలేదమ్మా. పాండమిక్ ముందు కంపెనీలు ఫ్లోట్ చేసిన గవర్నమెంట్స్ కూడా 2 గవర్నమెంట్స్ బాగా సపోర్ట్ చేసాయి మాకు. ఏపీ అండ్ తెలంగాణ సపోర్ట్ చేసినాయి. దే హ్యావ్ ఇక్కడ టీఎస్ఐ పాస్ అయితేనే ఉంది, అక్కడ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ అయితేనేమి బాగా హెల్ప్ చేసినాయి. సో దాన్ని తీసుకొని అన్ఫార్చునేట్లీ ఈ పాండమిక్ వచ్చింది. పాండమిక్లో మేము ఆ టైంని మేము రీసెర్చ్కి ఉపయోగించుకొని ఒక సుమారుగా 14 నుంచి 15 ప్రోడక్ట్స్ పక్కగా డెవలప్ చేసి సో వెంటనే పాండమిక్ తర్వాత మార్కెట్లోకి మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోయాం. ఆ టైంలో ఆ ప్యాకింగ్ మెటీరియల్ చూస్ చేసుకోవటము, తర్వాత కొత్త సో ఇంకొకటి ఏంటంటే పాండమిక్లో మనకు చాలా విషయాలు తెలిసి వచ్చాయి. ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ విలువ ఏంటి, ఎవరికి ఎందుకు ఇమ్యూనిటీ లేదు, ఎక్కడ ఏ దేశంలో ఇమ్యూనిటీ ఎక్కువ, ఆన్లైన్లో బిజినెస్ ఎలా చేయాలి, ఇదొకటి ఆన్లైన్లో బిజినెస్ ఎట్లా చేయాలి, ఈ డెలివరీ సిస్టమ్స్, ఇవన్నీ కొత్త పోకడలన్నీ కూడా వచ్చినాయి. అవి నిజంగా హెల్ప్ చేసినాయి. అన్ఫార్చునేట్లీ అన్ని లక్షల మంది చనిపోవడం, పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. ఆఫ్ కోర్స్ అదొక్కటి ఇబ్బంది తప్ప ఇది చాలా బతుకు తెరువుని బాగా నేర్పింది. సో మేము ప్రోడక్ట్ డెవలప్ చేసామమ్మా. డెవలప్ చేసిన ఇన్ఫ్యాక్ట్ నాకు 2 కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే చేసామమ్మా. మాకు అవును, మీరు ఇంకొక కంపెనీ ఉందంటే గుర్తొచ్చింది, విమెనవో అని ఉంది కదా, దాని గురించి చెప్తారా? సో ఈ ఇండిజిన్ మీద మేము ఆర్సీపురంలో చిన్న ఫ్యాక్టరీ సెటప్ చేసేసి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో కూడా న్యూట్రిషనల్ బార్స్, రకరకాల న్యూట్రిషనల్ బార్స్. అవును, చూసాను. న్యూట్రిషనల్ బార్స్ ఉన్నాయి, ఇంకా పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, మోరింగా అని ఇలా డిఫరెంట్. సో ఇవన్నీ అక్కడ తయారు చేస్తామమ్మా. అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. మేము బ్యాంకు కూడా వెళ్ళలేదు. ఒక 5 కోట్ల రూపాయల లోపలే మేము ఇన్వెస్ట్ చేసాం. అది ఈరోజు మంచిగానే విలువ వచ్చింది. అలాగే ఈ ఉమెనోవా కూడా మేము పాల ఉత్పత్తులు చేయడానికి ఈ కంపెనీని ఫ్లోట్ చేసాం. ఏంటి సార్ పాల ఉత్పత్తులు అంటే? ఉమెనోవాలో ఎందుకు ఇట్లా విమెన్కి బోన్ ప్రాబ్లం ఇలాగ రాకుండానా ఏంటి? ఎగ్జాక్ట్లీ మన దేశము మీకు అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రగామి. 230 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి చేస్తాం, 250 మిలియన్ టన్నుల పాలు తాగుతాం మనం. మా క్యాప్షన్ కూడా, వీ డోంట్ జస్ట్ సెల్ మిల్క్, వీ సెల్ న్యూట్రిషన్. దిస్ ఈజ్ అవర్ క్యాప్షన్. ఇతర దేశాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి, ఇన్ఫ్యాక్ట్ ఫ్రెష్ మిల్క్ మనం 2 రోజులే మనకు ఉండేది. ఇప్పుడు బయట మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, 20 రోజులు తాగొచ్చు ఆ పాలని ఓపెన్ చేసిన తర్వాత కూడా. సో అటువంటి పరిజ్ఞానాన్ని కూడా తీసుకొచ్చి, సో సెల్ఫ్ లైఫ్ కూడా పెంచి ఫ్రెష్ మిల్క్ కూడా 10-15 రోజులు మనం పెట్టుకోవచ్చు. మనం బేస్ మిల్క్ క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి వచ్చే యోగర్ట్స్ కానివ్వండి, లేకపోతే చీజ్ కానివ్వండి, పన్నీర్ కానీ, ఇవి కూడా క్వాలిటీ పెరుగుతాయి. సో షెల్ఫ్ లైఫ్ పెరుగుతాయి. సో అది రిలేటెడ్ టు విమెనోవాకు ఉందా? ఓకే. సో 1.5 lakh లీటర్స్ కెపాసిటీ ప్లాంట్ పర్ డే. అది మేము జూలై ఆగస్ట్ కల్లా మార్కెట్లోకి వస్తామమ్మా. ఒక మొత్తం కన్స్ట్రక్షన్ తర్వాత మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా చివరి దశలో ఉన్నాము. ఒక 3-4 నెలల్లో మేము మార్కెట్లోకి వస్తాము. మరి అయితే మీ ప్రోడక్ట్స్ చూద్దామా మరి? అలాగే. సో ఒకసారి మీ ప్రోడక్ట్స్ ఇక్కడ నేను చూస్తున్నాను, నాకు చెప్తారా ప్రోడక్ట్స్ గురించి? షూర్ అమ్మా, షూర్. కొన్ని ముఖ్యమైన ప్రోడక్ట్స్ గురించి చెప్తానమ్మా. మొదట పాల విషయంకి వస్తే, మొట్టమొదటిసారిగా దేశంలో ఈ ప్లాస్టిక్ ప్యాకెట్స్ తీసేసేసి ఫ్రెష్ మిల్క్ని గేబుల్ టాప్ అని ఈ విధంగా, ఇదమ్మా ఇట్లా గేబుల్ టాప్ అని ఆ విధంగా ఫస్ట్ టైం అనమాట. కన్వీనియంట్గా ఒకేసారి ప్యాకెట్ కట్ చేసుకొని కింద పోసుకొని
వేడి చేసుకొని ఎప్పుడు కావాలంటే అట్లా 10 సార్లు వేడి చేసుకోకుండా ఎన్ని కావాలంటే అన్ని పాలు వాడుకునే అనువుగా ఈ ప్యాకెట్ ఈ ప్యాక్ తీసుకొచ్చాం అనమాట. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్యాకింగ్, బ్యాక్టీరియా అంతా తీసేసేసి క్వాలిటీ పెంచి న్యూట్రిషన్ పెంచే విధానం. అది మా పాల ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలో విషయాలమ్మా. అలాగే ఇండిజిన్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. ఈ స్నాక్ ఫుడ్స్లో అనేక రకమైన బార్లను తయారు చేస్తున్నాం. ఉమెన్ వెల్నెస్కి, తర్వాత కిడ్స్ మెమరీకి, ప్రోటీన్ బార్స్, ఇట్లా ఒక డీటాక్స్ బార్, బ్రేక్ఫాస్ట్ బార్, ఇట్లా ఎన్నో రకాలైన బార్లను తయారు. అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయగలను, బ్రేక్ఫాస్ట్ బార్ తింటే చాలు. 250 క్యాలరీస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ ఫీల్ హంగ్రీ, ఇట్స్ ఎ న్యాచురల్. నేను చెప్పాను కదా, ఏ షుగర్స్ ఉండవు, ఎడిటివ్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు, ఏముండవు. 6 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. ఇది షెల్ఫ్ లైఫ్ అద్భుతంగా మన హంగర్ని సపరేట్ చేస్తుంది. ఇది ఒక సెగ్మెంట్ అమ్మ. తర్వాత మేము కొన్ని స్పైస్ ఫుడ్స్ తయారు చేసాం. మురింగాతో ఒకటి, అది మునగా కారమే, బట్ మేమేం చేసామంటే దాన్ని కొద్దిగా డిఫరెంట్గా ప్రాసెస్ చేసి, అలాగే కొన్ని హెర్బల్ ఇమ్యూనో బూస్టర్స్ కూడా యాడ్ చేసి తయారు చేసాము. అది మనం అన్నంలో కలుపుకోవచ్చు, దోశ లాగా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రోడక్ట్ చేసామమ్మా అనమాటమ్మా. ఈ సౌత్ ఇండియన్ రసంని ఒక 5 గ్రాముల సాచెట్స్ చేసి ఒక 150 ml కప్పులో హాట్ వాటర్లో జస్ట్ మిక్స్ చేసేస్తే, మీరు ఎప్పుడైనా కోల్డ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫీవర్ ఉన్నప్పుడు కానీ తాగితే మొత్తం థ్రోట్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. వీటిని ఓ మంచి బాక్స్లో ఇట్లా పెట్టేసి ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నాం. వీటికి చాలా ప్రాచుర్యం వచ్చింది. అలాగే మేము ప్రత్యేకంగా థెరపటిక్ ఫుడ్స్ అని తయారు చేస్తున్నాము. దాని గురించి మీకు నెక్స్ట్ టైం పూర్తిగా వివరిస్తాను. మాకు ఒక అరణ్య అమృత్ అనే ఒక హనీ బ్రాండ్ కూడా ఉందమ్మా. హనీ కూడా ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ నుంచి తీసుకొస్తున్నాం. సో ఇవి మా ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు మీరు థెరపటిక్ ఫుడ్స్ అన్నారు కదా, ఈ వర్డ్ కూడా కొంచెం ఇండియాకి కొత్తనే అయి ఉండొచ్చు, అంటే అడపదడప మనం వింటూ ఉంటాము. అసలు ఏంటి ఆ ఫుడ్స్ ఏంటి, అది ఇక్కడ ఇండియాలో ఎలా వర్కౌట్ అవుతుంది? మీరు బాగా వినే ఉంటారు, బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఈ మధ్య. ఫుడ్డే ఒక మెడిసిన్, కిచెన్ ఒక మెడిసినల్ హౌస్ అని మీరు ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతుంది ఈ సెంటెన్స్. అది నిజం కూడా. కాకపోతే దీన్ని థెరపటిక్గా ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ పరిమాణంలో వాడాలి, ఆ ప్లాంట్లో ఉన్న ఏ భాగం వాడాలి, ఇవి మనకు కొద్దిగా అందుబాటులో లేని పరిజ్ఞానం. సో ఇది తెలిస్తే, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, కాకరకాయ తింటే డయాబెటీస్ తగ్గుతుంది అని. కానీ అందరం కాకరకాయ తింటున్నాము, చాలామంది తాగుతున్నారు, బట్ మాకేమీ రిజల్ట్ లేదు. సో ఇది కాకరకాయలో ఏముంది ప్రిన్సిపల్ ఇంగ్రీడియంట్, ఈ షుగర్ లెవెల్స్ని తగ్గించేది. దాన్ని ముందు కనిపెట్టాలి. సో వీటి మీద కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి, చాలా వాటి మీద కూడా. ఇంకా ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, వీటి గురించి మన అల్లోపతిలో, ఇంగ్లీష్ మెడిసిన్లో ఎలాంటి రీసెర్చ్ జరిగిందో, ఇలాంటి వాటిల్లో ఈ ఫుడ్లో కూడా అట్లాంటి వ్యాలిడేషన్ స్టడీస్, బయో అవైలబిలిటీ స్టడీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఎన్ని థెరపటిక్ ఫుడ్స్ ఉన్నాయి మరి? ఇప్పుడు మీరు డయాబెటీస్ గురించి మాట్లాడారు, ఇంకా ఎన్ని ఉన్నాయి అట్లా? మేము థెరపటిక్ ఫుడ్స్ అనే కాన్సెప్ట్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ మేమేనమ్మా. ఇప్పుడు మేము నేసల్ క్లీన్సర్ తీసుకొచ్చాం. మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి పోస్ట్ కోవిడ్ తర్వాత మీకు బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నేను అథెంటికేటెడ్గా అందరూ మీ సమక్షంలో చెప్తాను, చాలామందికి మా స్నో రిలీఫ్ అనే ఒక థెరపటిక్ ఫుడ్ మేము చేసిన సప్లిమెంట్ ఎంతో బాగా ఉపయోగపడింది. అది 2 స్పూన్లు నోట్లో వేసుకుంటేనే మొత్తం ట్రాక్ అంతా క్లీన్ అయిపోయి రెస్పిరేషను, ఊపిరి పీల్చడం అవంతా ఆయన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇదేం లేదు, ఓన్లీ నేసల్ క్లీన్సర్. ఏదైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అంత బాగా పనిచేయకపోవచ్చు, కానీ అదర్వైజ్ ఓన్లీ మ్యూకస్ వల్ల అబ్స్ట్రక్ట్ అయిపోయి ఊపిరాడక గురకబెట్టి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్నో రిలీఫ్ అనే సప్లిమెంట్ చాలా బాగా పనిచేస్తుంది. అట్లనే ఇంకొకటి మేము పవర్ ఫుడ్ అని తయారు చేసాం. ఈ పవర్ ఫుడ్ కూడా కొద్దిగా ఎనర్జెటిక్గా పర్ఫార్మెన్స్ పెంచేదానికి, లేకపోతే కొద్దిగా అంటే డిఫరెంట్ ఎనర్జీ పెంచి, అట్లనే లిబిడో పెంచి, ఇట్లాంటి వాటికి ఉపయోగపడేదానికి. అట్లనే మేము థెరపటిక్ ప్రోబయోటిక్స్ కూడా తయారు చేస్తాం.
ఇట్లా ప్రతి విభాగానికి కూడా తయారు చేయాలని చెప్పి మేము ఇప్పుడిప్పుడే పూనుకున్నాము. 2-3 ప్రోడక్ట్స్ ఇప్పుడు వచ్చేసినాయి. ముందు ప్రతి అంటే జనరల్ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నిటికి కూడా మేము థెరపటిక్ ఫుడ్స్ తయారు చేయాలని అనుకుంటున్నాం. థెరపీ అంటే క్యూర్ అవటం. సో ప్రివెంటివ్గా ముందే తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దానికోసమని ఈ ఫుడ్స్ తయారు చేసామమ్మా. సో మీరు ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ మీరు 25+ ఇయర్స్ ఏమో బయట దేశాల్లో ఉన్నారు, ఒమాన్లో ఉన్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏంటి మీరు అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారా లేకపోతే ఇండియన్ మార్కెట్లో నుంచి కొంటున్నారా? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అలాంటి డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి అని అంటుంటారు కదా. అమ్మ, భారతదేశంలో లేని డ్రై ఫ్రూట్స్ ఏదే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా ఆల్మండ్స్ అంటాం, దానికంటే మంచి న్యూట్రిషన్ ఉంది మన పీనట్స్లో. ఓకే, ఇది మనం ప్రాచుర్యంలోకి తీసుకుపోలేదు కాబట్టి చాలామంది తెలియదు. దాంట్లో 21% ప్రోటీన్ ఉంటే దీంట్లో 26% ప్రోటీన్ ఉంది. ఫ్యాట్స్ దీంట్లో తక్కువ ఉన్నాయి, టేస్ట్ సేమ్ ఉంటుంది. సో మన ఇండిజినస్గా లభ్యమయ్యే మన ఇంగ్రీడియంట్సే మనకు సరిపోతుంది. డేట్స్ అటువంటి వాటి అవి కొన్ని ఈ గల్ఫ్ కంట్రీస్లో మంచి క్వాలిటీ డేట్స్, న్యూట్రిషియస్ డేట్స్ దొరుకుతాయి. వాటి కోసం మేము అక్కడి నుంచి ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. మన డేట్స్ కూడా నాటు డేట్స్ ఇవి, వీటిలో ఇంకా న్యూట్రిషన్ బాగుంటుంది, కాకపోతే కమర్షియల్గా వైబుల్ కాదు. అందుకని ఇంకోటి ఏంటంటే అందుబాటులో కూడా ఉండటం లేదు. సో ఎక్కువ బయట నుంచి వచ్చినాయి దొరుకుతున్నాయి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా హేజల్ నట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అవి టర్కీ నుంచి వస్తాయి. పైన్ నట్స్ అవన్నీ పెరు అటువంటి దేశాల నుంచి వస్తాయి. వాటికి తప్ప మిగిలినవన్నీ కూడా భారతదేశంలో దొరుకుతున్నాయి. మేము ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఇస్తామో ఆ విధంగా వాళ్ళు సప్లై చేస్తుంటారు, సప్లయర్స్ కూడా. సార్ మరి ఇప్పుడు మీరు ఈ థెరపిటిక్ ఫుడ్స్ అని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు కదా, ఈ ఫుడ్స్లో ఎడిబుల్ కెమికల్స్ ఏమన్నా ఉంటాయా, లేకుండా ఉన్నాయా, ఎలా చేస్తున్నారు మీరు? మేము డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కెమికల్స్ వాడమమ్మా. ఎడిబుల్ కెమికల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ బెంజోయేట్ వాడతారు ప్రిజర్వేటివ్స్గా, మాకు అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే ఇంగ్రీడియంట్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందో అది కూడా దాంట్లో భాగం చేస్తాం మా రెసిపీలో. కాబట్టి కెమికల్స్ వాడే పరిస్థితి లేదు. అండ్ దెన్ ఆ ఫిలాసఫీ కూడా మా ప్రోడక్ట్స్లో లేదు. అందుకనే మేము 100% న్యాచురల్ అని కూడా మేము లేబుల్ వేస్తున్నాం మా ప్రోడక్ట్స్ మీద. అట్లానే ఏదైతే ఈ క్యారెక్టరిస్టిక్స్ రావాలో అవి మేము మా ఇంగ్రీడియంట్స్ నుంచే తీసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు ప్రోడక్ట్స్ ప్యాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది, 100% నో కెమికల్ అంటున్నారు, కెమికల్ ఫ్రీ అంటున్నారు. మరి నేను ఎలాగా అంటే మీ మార్కెట్ ఏంటి అసలు? ఆన్లైన్ మార్కెటింగా లేకపోతే స్టోర్స్ ఉన్నాయా, లేకపోతే డిఫరెంట్ స్టోర్స్లో ఇవి దొరుకుతాయా, ఎలా చేస్తారు? మేము ఇంకా ఇన్ఫాంట్ స్టేజ్లోనే ఉన్నామమ్మా. అఫ్కోర్స్ బాగానే చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ ట్రేడ్లో క్యూమార్ట్ లాంటి పెద్ద స్టోర్స్లో కూడా అన్నిటిల్లో ఉన్నాయి. అలాగే ఈ కామర్స్లో మేము త్వరలో లాంచ్ చేయబోతున్నాం ఈ కామర్స్. మూడవది ఏంటంటే బేసిక్గా మేము ఈ ఇయర్ చివరికల్లా ఒక 100 రిటైల్ అవుట్లెట్స్ మా సొంతవే పెట్టాలనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో మేము ఒక 25 స్టోర్స్తో కాంట్రాక్ట్స్ కూడా కుదుర్చుకుంటున్నాము. సో అవి ఇండిజిన్ అవుట్లెట్సే. మా బ్రాండ్ పేరు కంపానియన్ ఈట్స్ అని అవుట్లెట్ పేరు కూడా. సో ఈ అవుట్లెట్స్లో బాగా సమృద్ధిగా అమ్మాలని ప్లాను. ప్రస్తుతం అయితే మార్కెట్లో సౌత్ ఇండియాలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, బాంబేలో పెట్టాము. తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాము. ఎక్స్పోర్ట్స్ అసలు బేసిక్గా ఇది 50% కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయాలనే మేము ఆశించి ఈ ప్రోడక్ట్స్ తయారు చేశాం. ప్రస్తుతానికి యుఎస్ఏ అండ్ గల్ఫ్కు చేస్తున్నాం అన్నమాట. కాకపోతే ఈ లాజిస్టిక్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఎంత తగ్గితే అంత మాకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం అయితే మార్కెట్లో ఉన్నాయి, తర్వాత ఈ కామర్స్లో కూడా రాబోతున్నాం తొందరగా. ఇన్ని కంపెనీస్ మీరు అట్ ఏ టైం 25 years బయట ఉండి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అంటే మీరు ఏమైనా మేజర్ డిఫరెన్స్ చూసారా? ఇప్పుడు ఇండియాలో బిజినెస్ చేయడానికి అవుట్ ఆఫ్ కంట్రీలో ఈజీనా, ఇక్కడ ఈజీనా, ఏమనిపిస్తుంది మీకు? ప్రతి దేశానికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొద్ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇతర దేశాల్లో కొద్ది బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఇవన్నీ అఫ్కోర్స్ మన రిలేటివ్గా దేశంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే. బట్ డెఫినెట్గా అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ బెటర్ దేర్. అండ్ పెద్ద నిటిగ్రిటీస్ ఉండవు ఇన్ఫ్యాక్ట్. అండ్ దెన్ మార్కెట్స్ కూడా చాలా వరకు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఇట్లాంటి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్లో. యూనో ఇక్కడ
ఈ పరిస్థితులకు తగినట్టు మనం పెద్ద కామెంట్ చేయలేం, కానీ కోర్స్ అక్కడి పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకు మేము చాలా డిఫరెన్స్ చూసాము. బట్ అలవాటు పడిపోవాలి కదా, వెన్ వీఆర్ ఇన్ టు బిజినెస్ వీ హ్యావ్ టు గెట్ అలాంగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ స్టామ్ చాలా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు న్యూగా కంట్రీకి వచ్చి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఈ లైసెన్స్ అని, డాక్యుమెంటేషన్ అని, బ్యాంకింగ్ సెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్యాకింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా. అండ్ మీరు ఈకో ఫ్రెండ్లీ దీనికి వెళ్తున్నారు, అండ్ కాస్ట్ వైజ్ ఇవన్నీ చేసుకోవాలి. మీ కరెంట్ ఈ ఎట్లా స్ట్రాటజీ ఎలా మేనేజ్ చేస్తారు మీరు? నాకున్న అనుభవ దృష్ట్యా మేము మా ఫెసిలిటీలో ఈవెన్ ప్యాకింగ్ మెటీరియల్కి తప్ప ప్యాకింగ్ మిషన్స్ కూడా మేము, ఫర్ ఎగ్జాంపుల్ మేము గేబుల్ టాప్ అని చెప్పాను మీకు ఇందాక, ఆ గేబుల్ టాప్ మిషన్ ఓన్లీ అమెరికాలో ప్రొడ్యూస్ అవుతుంది, యూరోప్లో ప్రొడ్యూస్ అవుతుంది. దాని స్టేషనరీ కూడా యూరోప్ నుంచి రావాలి. ఆ స్టేషనరీ సప్లయర్ ఒక్కరే ఉన్నారు దేశంలో, మన దేశంలో. సో వాళ్ళ ద్వారే జరగాలి. సో మెషిన్స్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. సో అటువంటి మెషిన్స్ని మేము కొన్నాం. సో ఎక్కువ డిపెండెన్సీని తగ్గించుకుందాం మేము, నెంబర్ 1. నెంబర్ 2, స్ట్రాటజీ అంటే ఏం లేదు, ఎవరి డిపెండెన్సీ ఎక్కువ లేకుండా మిగిలిన వాళ్ళ మీద సాధ్యమైనంత వరకు 99% మా దగ్గరే అన్ని ఇంటగ్రేట్ చేసుకొని ప్రోడక్ట్ బయటకు వచ్చేటట్టు చేసుకున్నాం అనమాట. సో ఈవెన్ మేము కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా టర్న్కీ బేసిస్ మీద చేసాం. పీస్ మీల్ కాంట్రాక్టర్స్కి అట్లా ఇవ్వకుండా మేము ఒక టర్న్కీ బేసిస్లో మాకు ప్రోడక్ట్ చేసి మా చేతికి ఇచ్చేటట్టు మా ఫ్యాక్టరీస్ డిసైడ్ చేసాము, అట్లానే కన్స్ట్రక్ట్ చేసాం. సో ఇవన్నీ ఇంటగ్రేట్ చేసి తర్వాత ఎవరి మీద డిపెండెన్స్ లేకుండా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఛాలెంజెస్ని ఈజీగా అధిగమించవచ్చు. సో ఇప్పుడు మీ విజన్ ఏంటి, మీ మిషన్ ఏంటి? 5-10 ఇయర్స్కి మీ ఇప్పుడు ఈ ఇండిజినియస్ ఫుడ్స్ ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇట్స్ ఏ ఫ్యామిలీ బిజినెస్ నా. ఐ హ్యావ్ ఇద్దరు సన్స్ ఉన్నారు. ఒకసారి అమెరికాలో మాకున్న ఈ చిన్న బిజినెస్లు చూస్తుంటాడు. రెండవ సన్ కూడా ఆస్ట్రేలియాలో ఉండేవాడు నేను ఇండియా వచ్చినప్పుడు. నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఈజ్ ఆల్మోస్ట్ ఏ కో ఫౌండర్ అండ్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. శరద్. సో ఈ ఇన్వాల్వ్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది కంపెనీ అని. అండ్ నేను కొద్దిగా స్ట్రాటజిక్ అలియన్సెస్ తర్వాత బయట చూస్తుంటే ఇంటర్నల్గా హీ ఓన్లీ లుక్స్ ఆఫ్టర్. What we see is a second, third generations కోసం చేసింది and all that. And it's our native business also. నేను కొత్తదేమి న్యూట్రిషన్లోనే ఉన్నాము. ఈరోజు న్యూట్రిషన్ అని పేరు వచ్చింది, కానీ ఫుడ్, న్యూట్రిషన్ ఇవంతా కూడా ది సేమ్ సినానిమ్సే. సో న్యూట్రిషన్ ఇండస్ట్రీ ఆర్ ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ ఎ ఫర్ ఎవర్ రిక్వైర్మెంట్. దీంట్లో కొత్త పోకడలు ఏవైతే వచ్చినాయో వెంటనే సంగ్రహించి వాటిని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే దిస్ కెన్ గో ఫర్ ఎవర్. సో ఇట్ ఈస్ స్కేలబుల్. వీ కెన్ బ్రింగ్ ఇన్ మెనీ ప్రోడక్ట్స్. యూనో ఇప్పుడు ఇండియాకి సరిపోయి, రేపు ఫారెస్ట్కి సరిపోయి, ఎల్లుండి అమెరికాకి సరిపోయి, లేకపోతే ఆఫ్రికాకి సరిపోయి గ్లోబల్గా పోవాలనుకుంటే, లేకపోతే ఇండియాలోనే ఇప్పుడు ప్రోటీన్ ఓరియంటెడ్ ఫుడ్స్, రేపు కార్బోహైడ్రేట్ ఓరియంటెడ్ ఫుడ్స్, లేకపోతే ఫ్యాట్ ఓరియంటెడ్ ఫుడ్స్, ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పౌడర్స్, బార్స్, ఇట్లా రకరకాలుగా. తర్వాత జెండర్ స్పెసిఫిక్గా పోవచ్చు. దేర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫుడ్స్ అండ్ ఆల్ దట్. ఈవెన్ మిల్క్లో కూడా దెర్ ఆర్ మెనీ న్యూ ప్రోడక్ట్స్. నేను మీకు ఇందాకే చెప్పాను, ఇప్పుడు మన డైరీ ఇండస్ట్రీ D1లో ఉంది, ఫస్ట్ స్టేజ్లో ఉంది. సెకండ్ స్టేజ్ మొత్తం ప్రోడక్ట్స్, థర్డ్ స్టేజ్ ఇంగ్రీడియంట్స్. సో ఇవంతా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్. ఈ ఆపర్చునిటీ ఒకటి. నెంబర్ 2, మీకు ఇండియన్ డైరీ ఎంత డైనమిక్స్లో ఉందంటే, లాక్టాలిస్ ఒక 2 డైరీస్ని కొనింది ఇండియాలో. 2013లో ఒక కంపెనీని కొనింది, 1800 కోట్లకు కొనింది. 2019లో ఇంకో కంపెనీని కొనింది, 1600 కోట్లకు కొనింది. అంటే బయటి కంపెనీస్, ఇతర దేశాల లాట్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దే ఆర్ లుకింగ్ అట్ ఇండియన్ డైరీ ఇండస్ట్రీ. 230 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంటే ఒక యూరోప్లో అంత ప్రొడ్యూస్ చేసేంత ఒక భారతదేశంలోనే. ఎంతమందికి ఉపాధి ఉంది, ఎంత మనీ ఎక్స్చేంజ్ అవుతుంది, యూనో, ఫర్ నేమ్, ఫర్ ఫేమ్, ఫర్ ద రెవెన్యూ. ఇవన్నీ బిగ్ ఫిగర్స్. సో ఏ ఇంటర్నేషనల్ కంపెనీ అయినా హ్యాపీగా చూస్తుంది. అందుకని దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ ద వాల్యుయేషన్ ఎట్లుంటుందంటే ఇంటర్నేషనల్ వాల్యుయేషన్.
ఇట్స్ నాట్ ఒక చిన్న స్టార్టప్ 10 కోట్లలో చేసింది 800 కోట్లు వసూలు చేసుకోవచ్చు. యూనో అట్లా దిస్ ఈజ్ ద ట్రెండ్ టుడే. అట్లనే నేను మా మిల్క్ కంపెనీ ఒక 3 టర్నోవర్స్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మేము రేపు ప్రొడక్షన్లోకి వస్తూనే మాది 200 నుంచి 250 కోట్ల టర్నోవర్కి వస్తుంది. దీని ప్రకారం ఒక 3 సంవత్సరాల వ్యవధిలో ఇది 1000 కోట్ల వాల్యుయేషన్కి పోతుంది. నాకు దీంట్లో 70% వచ్చినా కానీ నేను పెట్టిన దానికి ఎన్నో రెట్లు. నేను మీకు సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను, నా గురించే కాదు ఎవరి గురించి అయినా ఇది క్యాలిక్యులేషన్. సో ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మీరు అడిగిన ప్రశ్నకి ముందు 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా దీంట్లో ఎంత దూరం పోవడానికి కూడా అవకాశం ఉంది. అండ్ దెన్ అట్లనే నేను సంపాదించుకునే దానికి కూడా మనకు రోజువారీ రెవెన్యూస్ ఇన్కమే కాదు, ఇటువంటి 10% డైల్యూట్ చేస్తేనే 20% డైల్యూట్ చేస్తేనే 30% డైల్యూట్ చేస్తాను నాకు వచ్చే రెవెన్యూస్ మచ్ మోర్ దాన్ వాట్ ఐ ఎర్న్ ఆన్ డైలీ బేసిస్. ఓకే. సో యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఐ థింక్ ప్రేక్షకులు దీన్ని బాగా అర్థం చేసుకుంటారు. సో దిస్ ఆపర్చునిటీ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫుడ్ బిజినెస్. ఓకే. యా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫర్ ఫ్యూచర్ ఆంటర్ప్రెనర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.